దీపావళి రాత్రి చీకటి నిశ్శబ్దం. దీపావళి పండుగ అమ్మమ్మ చెప్పు అన్నాడు చిన్న రాము. సరే వినండి. ఒకప్పుడు అని అమ్మమ్మ మొదలు పెట్టింది. ఒక పల్లెటూరిలో ఒక బొమ్మలు చేసేవాడు ఉండేవాడు. అతను అద్భుతమైన బొమ్మలు చేసేవాడు. అయితే ఒకరోజు అతను ఒక భయంకరమైన బొమ్మ చేశాడు. ఆ బొమ్మకి ఎర్రటి కళ్ళు, పెద్ద నోరు ఉన్నాయి. అమ్మమ్మ భయం వేస్తుంది అంది చిన్న సీత. భయపడకు సీత, విను అన్నాడు రాము. ఆ బొమ్మ రాత్రి బ్రతికింది. అది పెద్దగా నవ్వి ఎరి మీద పడింది. వరి జనాలంతా భయపడిపోయారు. ఆ బొమ్మని ఎరు ఆపలేకపోయారు. చివరికి ఒక చిన్న పిల్లవాడు ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి, నువ్వు ఎందుకు ఇంత కోపంగా ఉన్నావు అని అడిగాడు. ఆ బొమ్మ ఏడుస్తూ, ఎవరూ నాతో ఆడుకోవడం లేదు అని చెప్పింది. ఆ పిల్లవాడు బొమ్మతో ఆడుకోవడం మొదలు పెట్టాడు. బొమ్మ సంతోషంగా ఉండిపోయింది. మంది ఎప్పుడూ చెడు పనులు చేయలేదు. చూశారా, కోపం మరియు ద్వేషం కంటే ప్రేమ మరియు దయ ఎల్లప్పుడూ శక్తివంతమైనవి అని అమ్మమ్మ ముగించింది. అవును అమ్మమ్మ అన్నారు పిల్లలు.